అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. మనుషులకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. అంతేకాదు ఒక్కో భాషలో కూడా తెలంగాణ తెలుగు, రాయలసీమ తెలుగు, గోదావరి యాస ఇట్లా ప్రాంతాన్ని బట్టి యాసలు మారిపోతూ ఉంటాయి. అలాగే తిమింగలాలకు కూడా యాసలు ఉంటాయని ఎప్పుడైనా ఊహించారా? అవును, శాస్త్రవేత్తలు తాజాగా చేసినటువంటి పరిశోధనలో స్పెర్మ్ వేళ్ళు రెండు వేరువేరు డయాలెక్ట్లు అంటే యాసల్ని అభివృద్ధి చేసుకుంటున్నట్టుగా గుర్తించారు. ఈ అధ్యయనం మధ్యధర సముద్రంలో నివసించేటువంటి స్పెర్మ్ వేల్స్ పైన జరిగింది. ఈ సముద్రంలో ఉన్నటువంటి స్పెర్మ్ వేల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర తిమింగలాల నుంచి వేల సంవత్సరాలుగా దాదాపుగా వేరుగా జీవిస్తూ ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటిని సరదాగా స్పెర్మ్ వేల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి విచిత్రమైన జాతి అంటారు. తిమింగలాలు మనలాగా పదాలతో మాట్లాడు. వాటి భాష క్లిక్ 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 అనే శబ్దాల రూపంలో ఉంటుంది. ఈ శబ్దాలని శాస్త్రవేత్తలు కోడాస్ అని పిలుస్తారు. ఇవి కేవలం శబ్దాలు మాత్రమే కాదు, తమ కుటుంబాన్ని గుర్తించడం, ఒకరినొకరు పిలుచుకోవడం, సామాజిక బంధాలని కొనసాగించడం ఇట్లాంటి ఎన్నో పనులకి ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తలు 2003 నుంచి 2021 వరకు దాదాపుగా 20 సంవత్సరాల పాటు 5,000కు పైగా తిమింగళాల శబ్దాలని రికార్డ్ చేశారు. మొదట్లో మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి అన్ని స్పెర్మ్ వేల్స్ ఒకే రకమైనటువంటి శబ్దాలు చేస్తాయని అనుకుంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. కానీ ఆ సౌండ్స్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. స్పెయిన్ సమీపంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి తిమింగలాలు ఒక రకమైనటువంటి క్లిక్ ప్యాటర్న్ ఉపయోగిస్తూ ఉంటే, గ్రీస్ సమీపంలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి తిమింగలాలు అదే ప్యాటర్న్ని చాలా వేగంగా పలుకుతున్నాయి. అంటే ఒకే భాషకి రెండు యాసలు ఏర్పడినట్టుగా అన్నమాట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని తూర్పు ప్రాంత తిమింగలాలు కొత్త యాసతో పాటు పాత యాసను కూడా ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించారు. అంటే వాటికి రెండు రకాల సంభాషణ విధానాలు కూడా తెలిసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనుషుల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తుల్లాగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే, సుమారుగా 20,000 సంవత్సరాల క్రితం కొన్ని స్పెర్మ్ వేల్స్ మధ్యధరా సముద్రంలోకి వచ్చాయి. ఆ తర్వాత అవి బయట ప్రపంచంతో చాలా తక్కువ సంబంధం పెట్టుకున్నాయి. కొన్ని గుంపులు పశ్చిమంలో, మరికొన్ని తూర్పులో వేరువేరుగా జీవించడం ప్రారంభించాయి. ఈ కొంత భౌగోళిక వేర్పాటే వాటి సంభాషణ శైలిలో నెమ్మదిగా మార్పులకు దారితీసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కేవలం తిమింగలాల గురించినటువంటి సమాచారం మాత్రమే కాదు, భాషలు ఎలా పుడతాయి, యాసలు ఎలా మారతాయి, జంతువుల్లో కూడా సంస్కృతి ఉంటుందా అనేటువంటి ప్రశ్నలకి సమాధానాలు వెతకడంలో ఈ పరిశోధన కీలకంగా మారింది. మనుషుల భాషల పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ అధ్యయనం ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. ఒకప్పుడు జంతువులు కేవలం శబ్దాలు మాత్రమే చేస్తాయని అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు శాస్త్రవేత్తలు తిమింగలాల్లో యాసలు, సామాజిక సంస్కృతి, అంతేకాదు ఆ యాసలు కాలక్రమేణా మారుతున్నాయని కూడా గుర్తిస్తున్నారు. ప్రకృతి గురించి మనకు ఇంకా ఎంత తెలియాల్సి ఉందో ఇలాంటి పరిశోధనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన సైన్స్ విశేషాల కోసం మా ఛానల్ని తప్పక ఫాలో చేయండి. మరోసారి మరో విశేషంతో కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.